ఎవ్రీవన్ ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి హౌ టు గ్రో గార్లిక్ని మన ఇంట్లో ఎలా గ్రో చేసుకోవచ్చు, అది కూడా కంటైనర్స్లో ఎలా గ్రో చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఈ గార్లిక్లు రెండు రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి చిన్న చిన్న పాయలుగా ఉండి చిన్న సైజులో ఉంటాయి. దాని లేయర్ అనేది చాలా థిక్గా ఉంటుంది, పట్టుకున్నా కానీ గట్టిగా ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ గార్లిక్ అనేవి త్వరగా కుళ్ళిపోవండి. రెండో రకం వచ్చేసేసి పెద్ద సైజులో ఉంటాయండి. పాయలు కూడా పెద్ద సైజులో ఉంటాయి, పట్టుకుంటే మెత్తగా ఉంటాయి. అవి కొంచెం త్వరగా కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి అవైలబుల్గా ఉండేవి 2 వెరైటీస్ ఉంటాయండి. అవి చిన్న పల్ప్గా ఉండే గార్లిక్, పెద్ద పల్పుగా ఉండే గార్లిక్. ఈ గార్లిక్ని మనము సీడ్స్ ద్వారా అయినా గ్రో చేసుకోవచ్చు, మన ఇంట్లో ఉండే వాటి పాయల ద్వారా అయినా గ్రో చేసుకోవచ్చు. మనము ఒక పాయ పెడితే ఒక కంప్లీట్ బల్బ్ అనేది ఏర్పడుతుందండి. సీడ్స్ ద్వారా కానీ మనం గ్రో చేసుకుంటే 9 నెలలు పడుతుంది క్రాప్ రావడానికి. అదే మనము మన ఇంట్లో ఉండే పాయల ద్వారా పెట్టుకుంటే నాకైతే 90 డేస్కే రిజల్ట్ అనేది వస్తుందండి. నేను గార్డెన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ పాయలతో నేను గార్లిక్ అనేది గ్రో చేస్తున్నాను. ఈ గార్లిక్కి పెద్ద కంటైనర్ ఏం అవసరం లేదండి. మీ దగ్గర ఏదైనా 1 లీటర్ డబ్బా ఉంటే ఒక పాయ పెట్టుకోవచ్చు. ఒక పాయ పెట్టుకుంటే ఒక బల్బ్, ఒక కంప్లీట్ గార్లిక్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది గార్లిక్ అండి. దీనిని కింద భాగం అనేది రూట్స్ వస్తాయి. మనము నాటుకునేటప్పుడు ఈ కింద భాగాన్ని మట్టిలో కప్పేసేయాలి. ఈ పై భాగం అనేది పైకి ఉండాలి. దీని నుంచి స్ప్రౌట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ నేను నాటుకొని చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఆ కింద భాగం అనేది మట్టిలోకి వెళ్ళిపోవాలి. ఇదిగోండి, ఇక్కడి నుంచి అనేది మనకి స్ప్రౌట్స్ అనేవి వస్తాయి. ఇలా మనం పెట్టేసిన 1 వీక్ నుంచి 10 డేస్ లోపలే నాకు స్ప్రౌట్స్ వస్తాయండి. ఇవి 365 డేస్ మనము గ్రో చేసుకోవచ్చు. నేను గమనించింది ఏంటంటే, నేను ఈ గార్లిక్ ఎప్పుడు పడితే అప్పుడు సంవత్సరం మొత్తం పెడతానండి, స్ప్రౌట్స్ వస్తాయి. కానీ ఏప్రిల్ మే నెలలో మనకు అన్ని విత్తనాలు స్ప్రౌట్స్ రావు. ఆ ఎండలకి ఆ టెంపరేచర్స్ ఎక్కువ అవటం వల్ల మనం ఎన్ని విత్తనాలు పెట్టినా స్ప్రౌట్స్ రావు. ఆ టైంలో ఈ గార్లిక్ కూడా నాకు స్ప్రౌట్స్ రాలేదండి. ఉన్న మొక్కలైతే గ్రో అయినాయి కానీ మొలకలు అయితే రాలేదండి. కొత్తగా మనము పెట్టినవి మాత్రం మొలకలు రాలేదు. దీనికి వచ్చి సాయిల్ మిక్స్ వచ్చేసి మామూలుగా మనం రెగ్యులర్గా ఎలా సాయిల్ మిక్స్ తీసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో సాయిల్ మిక్స్ అనేది నేను తీసుకున్నానండి. దీనికి కంటైనర్ 1 లీటర్ కెపాసిటీ సరిపోతుంది అన్నాను కదా. దీనికి డ్రైనేజ్ హోల్స్ అనేవి ప్రాపర్గా ఉండాలండి. ప్రాపర్గా డ్రైన్ లేకపోతే ఆ వచ్చిన వెల్లుల్లిపాయి అనేది కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వెల్ డ్రైన్డ్ సాయిల్, రిచ్ సాయిల్ మిక్స్ అనేది దీనికి యూజ్ చేయాలండి. దీనికి కంప్లీట్ సన్ కావాలండి. ఫుల్ సన్లైట్లోనే అది గ్రో అవుతుంది. వీటికి పెద్ద పెస్ట్లు అయితే నేనైతే ఏమీ గమనించలేదండి. ఎప్పుడన్నా మిల్లీ బగ్స్ అనిపించేది. అది కూడా బాగా ఎండాకాలం అన్ని ప్లాంట్స్ సఫర్ అయితే ఒక ప్లాంట్ నుంచి ఒక ప్లాంట్కి వస్తే అది కూడా లైట్గా తప్పించి నేను హెవీగా దీనికైతే ఏం పెస్ట్లని గమనించలేదండి. నార్మల్గా ఇదే మనం పెస్ట్ కంట్రోల్గా వాడుకుంటాము. ఎలా వాడుకుంటాము అంటే, మనకి వెల్లుల్లిపాయలను దంచుకొని మజ్జిగలో మిక్స్ చేసుకొని ఆకుముడత తెగులుకి వాడతామండి. అది బాగా ఉపయోగపడుతుంది. అదే కాకుండా మనకి చోహాన్ క్యూలో OH మెథడ్లో మనము ఈ గార్లిక్లను దంచి దాంట్లో బెల్లం మిక్స్ చేసుకొని 6 మంత్స్ దాకా స్టాక్ ఉంచుకొని మనము ఆ వాటర్ని మన ప్లాంట్స్కి వేయచ్చు, లేదా ఏదైనా పెస్ట్ కంట్రోలర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ గార్లిక్ లీవ్స్ కూడా చాలా ఘాటుగా ఉంటాయండి. ఈ మట్టి కూడా చాలా పెస్ట్ కంట్రోల్ మట్టిగా తయారవుతుందండి మనం గార్లిక్ గ్రో చేసుకుంటే. ఈ గార్లిక్ని మనము సపరేట్ కంటైనర్ ఏం అవసరం లేదు. మనము కంపైనింగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే దీనికి సపరేట్ కంటైనర్సే పెట్టి ఆ కంటైనర్లోనే గ్రో చేసుకోవాలని ఏం లేదు. మనము సపరేట్ కంటైనర్స్ ఉంటే ఒక 50 రూపీస్ బ్లాక్ టబ్స్ ఉంటాయి కదా, 10 ఇంచెస్ హైట్ ఉండి డెప్త్ ఉండేవి, ఆ కంటైనర్స్ సరిపోతాయి. లేదు మా దగ్గర సపరేట్ కంటైనర్స్ లేదు అంటే మీరు ఏదో ఒక కంటైనర్లో సైడ్గా పెట్టుకోవచ్చండి.
దీనికి ఫ్లవరింగ్ కానీ వస్తే మనం అది ఎంకరేజ్ చేయకూడదండి. ఫ్లవరింగ్ ఎంకరేజ్ కానీ చేస్తే మనకి ఆ బల్బ్ అనేది ప్రాపర్ సైజులో రాదు, ఆ సైజ్ అనేది తగ్గిపోతుంది. ఈ గార్లిక్ ఇవి ఉన్నాయి కదండి, ఈ స్ప్రింగ్ గార్లిక్లని మనము వీటిని కావాలనుకుంటే వీటిని కట్ చేసుకొని సలాడ్స్లోను, ఫ్రైడ్ రైస్లో, ఆమ్లెట్లో అలా యూజ్ చేసుకోవచ్చండి. కానీ మనము వీటిని కానీ మనం కట్ చేసి కానీ యూజ్ చేసుకున్నట్లయితే మనకి బల్బ్ అనేది సైజు రాదండి. బల్బ్ కావాలి అనుకుంటే ఇవి కట్ చేసుకోకూడదు. బల్బ్ వద్దు మాకు ఓన్లీ వీటి కోసం గ్రో చేసుకుంటున్నాము అంటే వీటి కోసం కూడా మనం గ్రో చేసుకోవచ్చు. ఇవి 4 to 5 times హార్వెస్ట్కి వస్తాయండి. తర్వాత సీడ్లింగ్ స్టేజ్కి వెళ్ళిపోతాయి. ఆ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేయకుండా మళ్ళీ ఇంకొక పాయ అలా పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ గార్లిక్ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి. రోజుకొక 2 గార్లిక్లు అంటే 2 పాయలు, గార్లిక్ అంటే మొత్తం బల్బ్ కాదు, ఒక 2 పాయలు కానీ మనం కానీ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తింటే కానీ మన బ్లడ్ ఏదైనా చిక్కబడుతుంది కదండి, అవి థిన్నింగ్ బ్లడ్ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుందండి. అండ్ మన బాడీలో ఏదైనా కొలెస్ట్రాల్ ఉంటే దానిని రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుందండి. ఇప్పుడు ఇది గార్లిక్ని మనము ఈ కంటైనర్లో పెట్టి చూపించాను కదండి, కంపైనింగ్గా ఎలా పెట్టుకుంటామో చూపిస్తానండి. అండ్ ఆల్సో ఇప్పుడు నేను హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్నది కూడా చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఈ కండిషన్లో ఉంటే మనము ఈ గార్లిక్ని హార్వెస్టింగ్ చేసుకోవచ్చండి. ఇవి ఇంకొన్ని రోజులు పడుతుందండి. ఇప్పుడు హార్వెస్ట్ చేసిన దీంట్లో కూడా పాయ ఉంటుంది కానీ ప్రాపర్ సైజులో ఉండదు. బట్ ఈ కండిషన్లో ఉంటే మాత్రం ఇంకా ఇది అసలుకి గ్రో అవ్వదు, ఇంకా అయిపోయింది. అంటే ఇది ఎంత పల్ప్ రావాలో అంత అంటే ఎంత వెల్లుల్లిపాయ సైజు రావాలో అంత వెల్లుల్లిపాయ సైజు వచ్చేసిందని అర్థం అండి. ఇది మనమైతే 3 నెలల్లోనే మనము దీనిని డ్యూరేషన్ 3 నెలలేనండి. నేను పాయల ద్వారా ఎప్పుడు పెడుతున్నాను గార్లిక్, నేను గార్డెన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పెడుతున్నా. బట్ నాకైతే 90 daysలోనే రిజల్ట్ వస్తుంది. అది చిన్నది రాని పెద్దది రాని దాని కెపాసిటీని బట్టి, అంటే మనం ఇచ్చే కంటైనర్ని బట్టి అది డిపెండ్ అవి ఉంటుందండి. మనం కానీ పెద్ద కంటైనర్ అలా పెడితే కొంచెం పెద్దది వస్తుంది, చిన్న కంటైనర్లో పెడితే చిన్నది వస్తుంది. ప్లస్ మనం కంటైనర్ పెద్దది ఇచ్చినా ఒక్కొక్కసారి మనకి వాతావరణంలో చేంజెస్ వల్ల, వెదర్ వల్ల కానీ, అండ్ ఆల్సో మనం పెట్టే పాయ ఏ రకమైన పాయ పెడుతున్నామో దానిని బట్టి కూడా మనకి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇప్పుడు నేను దీనిని హార్వెస్ట్ చేసి చూపిస్తున్నానండి. ఇది ఎంత సైజ్ వస్తుందో. ఎప్పుడు మనము ఈ గెడ్డలు అనేవి మనకు సర్ప్రైజ్ అండి. మనం అనుకున్న లోపల అవి గెడ్డలు ఉంటాయో లేదో మనకు తెలియదు. అది ఎప్పుడైనా మనకి సర్ప్రైజ్గానే ఉంటుంది. పర్వాలేదండి, నాట్ బ్యాడ్, ఈ సైజులో వచ్చింది. నేను ఒకే కంటైనర్లో పెట్టి చూశాను కదండి, ఇప్పుడు కంపైనింగ్గా నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్నానండి పాయలు. ఏం కాదు, అవి కంపైనింగ్గా కూడా ఇవి బాగానే గ్రో అవుతుందండి. కానీ మనం తీసుకునే పాయలు అనేవి కొంచెం హెల్దీ తీసుకోండి. మనకి విత్తనం మంచిదైతేనే మనకి కాయ మంచిగా వస్తుంది కదండి. ముందు మన సీడ్లింగ్ అనేది హెల్దీ సీడ్ పెట్టుకోవాలి. అందుకోసం నేను నా ఇంట్లో ఉన్న వాటిలో ఏవి హెల్దీగా ఉన్నాయో తీసుకొని ఆ హెల్దీ అయినవే పెడతానండి ఎప్పుడైనా కానీ గార్లిక్. అది రిజల్ట్ ఎలా అయినా రాని, బట్ మనం పెట్టేటప్పుడు మాత్రం విత్తనం అనేది హెల్దీ అనేది పెట్టుకోవాలండి. ఇదిగోండి ఈ కింద భాగం అనేది కిందకి వెళ్ళిపోవాలి. ఇది కంపైనింగ్ ప్లాంటింగ్ కూడా అండి. మనము ఇలాగా వేరే కంటైనర్లో పెట్టుకుంటే ఇవి స్ప్రౌట్స్ వచ్చాయి అని చెక్ చేసుకోవటం అలా ఏమి ఉండదండి. అది కంటిన్యూషన్ అనేది దానిపాటికి అదే స్ప్రౌట్స్ వచ్చేసేస్తాయి, అదే గ్రో అయిపోతుంది. అదే మనం సపరేట్ కంటైనర్లో పెట్టుకుంటే ఇంకా స్ప్రౌట్స్ రాలేదా అని చూసుకోవాలండి. ఇదిగోండి, మీరు బాగా గమనించినట్లయితే ఈ భాగం అనేది కిందకి వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి మనకి వేర్లు వస్తాయి, ఇక్కడి నుంచి మనకి స్ప్రౌట్ వస్తుంది. చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఈరోజు నేను 5 పెట్టుకున్నానండి. ఇప్పుడు మా గార్డెన్లో కంపైనింగ్గా ఉన్నాయి చూపిస్తున్నానండి. ఇది ఇంకా హార్వెస్ట్ స్టేజ్కి రాలేదండి. హార్వెస్ట్కి రావాలంటే అది డ్రై అయిపోవాలండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది డ్రై అయిపోయింది. బట్ ఏ సైజు ఉంటుందో కూడా నాకు తెలియదండి. బట్ ఇదైతే నేను హార్వెస్ట్ చేస్తున్నానండి. యాక్చువల్లీ ఈ గార్లిక్ మనం ఇలా కంపైనింగ్గా పెట్టుకున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలండి. గుర్తుపెట్టుకోకపోతే అది ఎక్కడ ఉంది అన్నది మనకి తెలియదండి. ఈ డబ్బాలో నుంచి తీసేటప్పుడు ఆ పాయ కట్ అయిపోయి వచ్చిందండి. బట్ నేను ఆ డబ్బాని మళ్ళీ ఉల్టా చేసినా కానీ నాకు ఇది వెల్లుల్లిపాయ అనేది కనిపించలేదు. బట్ ఇది వెడల్పు ఎక్కువైపోయి ఏమన్నా రాలేదో ఏమో నాకు తెలియదు. ఆ డబ్బా మొత్తాన్ని రివర్స్ చేశాను. బట్ ఏమైతే నాకు ఈ పాయలో నుంచి ఏమైతే కనిపించలేదండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక వెల్లుల్లిపాయ ఉందండి. ఇది కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఈసారి కొంచెం నిదానంగా తీస్తున్నానండి. బట్ చిన్నది వచ్చిందండి. ఇది
ప్లాంటింగ్ వల్ల మన మట్టికి ఉపయోగమే, ప్లస్ ఇవి కూడా బాగానే గ్రో అవుతాయండి. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే మనం హార్వెస్ట్ చేసుకునేటప్పుడు అవి ఎక్కడ ఉన్నాయి అన్నది మనకి గుర్తుండదండి ఇన్ని మొక్కల మీద. అదొక్కటే ప్రాబ్లము. ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది హార్వెస్ట్కి రెడీగా. ఇదిగోండి, ఎప్పుడూ సర్ప్రైజ్గా ఉంటాయండి నాకు. ఇవి భూమిలో పెరిగాయి అన్ని గడ్డలన్నీ. అవి ఏ సైజు వస్తాయో మనం చెప్పలేము. మనకి పైన మొక్కలు బాగా కనిపిస్తుంటాయి, బట్ లోపల ఏం జరుగుతున్నదో అనేది మనకు తెలియదు. అది హార్వెస్ట్ చేసుకునేదాకా అవి చిన్న సైజా పెద్ద సైజా, ఒక్కొక్కసారి మనం ఎక్స్పెక్ట్ చేయని సైజులు కూడా వస్తాయండి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ కూడా పెట్టానండి నేను గార్లిక్. ఇది మీకు చూస్తున్నాను. ఇది కూడా చిన్నదిగా ఉందండి, బట్ ఇది మొత్తం డ్రై అయితేనే మనకి ప్రాపర్గా ఏర్పడుతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకొక గార్లిక్ కూడా డ్రై అయిపోయిందండి, బట్ దీని పరిస్థితి ఏందో కూడా చూద్దాం. ఇది చిన్న పాయిలా ఉందండి. ఇదైతే ఇది మళ్ళీ పెట్టేస్తున్నాను, గ్రో అవ్వచ్చేమో చూద్దాము. ఈరోజు నేను ఇవి 3 వెల్లుల్లిపాయలు హార్వెస్ట్ చేశానండి. అన్నిటికంటే బెటర్గా ఇది వచ్చింది. ఏం లేదండి, ఇవి చాలా ఈజీగా 0 మెయింటెనెన్స్తో మన ఇంట్లో ఉండే గార్లిక్తోనే చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి, చాలా ఈజీ టు గ్రో అండి. పెద్ద కంటైనర్ కానీ, పెద్ద సాయిల్ మిక్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ మనం అన్ని ప్లాంట్స్కి ఎలాగిస్తామో అలాగే ఇచ్చేసేయచ్చండి. సంవత్సరం మొత్తం మనము వెల్లుల్లిపాయలు అనేది మన ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చండి. ఇది వెల్లుల్లిపాయ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. మీకేమన్నా డౌట్లు ఉంటే కమెంట్ రూపంలో అడగండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.